హలో గైస్, హాయ్, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు ఏఆర్ఆర్ టాక్స్. ఈరోజు మనం న్యాచురల్గా బేబీ హెయిర్ని ఎలా గ్రో చేయాలో చెప్తాం. న్యాచురల్గా బేబీ హెయిర్ గ్రోత్ వస్తుంది, 100% వస్తుంది. ఇదంతా ప్రూవెన్. నేను అన్ని రీసెర్చ్ చేసి మరి తెలుసుకొని చెప్తున్నాను మీకు, లేకపోతే చెప్పను. అంత క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. దీనికి 2 to 3 స్టెప్స్ ఉంటాయి. జస్ట్ అంతకుమించి ఎక్కువ ఏమీ లేవు. కానీ కొంచెం మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదలను పెడితే ఖచ్చితంగా 21 డేస్లో మీరు బేబీ హెయిర్ని చూడగలుగుతారు. Day 1 ఫోటో తీసుకొని Day 21 ఫోటో తీసుకొని మీ హెయిర్ని నీట్గా మొత్తం అంతా స్కాల్ప్ నుంచి మొత్తం హెడ్ అంతా ఒక్కసారి ఫోటో తీసుకోండి. మీరు బేబీ హెయిర్ చూస్తారు ఫస్ట్ షూర్. కానీ 21 డేస్ నేను చెప్పింది ఖచ్చితంగా పాటించాల్సిందే. సో పాయింట్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ 4 to 5 కానీ 5 to 6 కానీ ఈ టైమ్స్ మళ్ళీ టైం దాటి వేస్ట్. 1 అవర్ మంచి చెట్లున్న పార్క్లో వాకింగ్ చేయాలి. మళ్ళీ మంచి అన్ని చెట్లు ఉన్న పార్క్లో మంచి ఆక్సిజన్ వస్తుంది మీకు. మంచి ఆక్సిజన్. ఆ పార్క్ వెళ్తే మీరు ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఆక్సిజన్ పీల్చుకోగలుగుతారు. అది మెయిన్ హెల్త్కి మంచిది. వాకింగ్ చేస్తూ ఆ ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడంలో బ్లడ్ వెజల్స్ అనేవి, బ్లడ్ ఫ్లో అనేది చాలా బాగా జరుగుతుంది. దీనికి హెడ్కి ఏంద్రా సంబంధం అంటే, ఒక్క 21 డేస్ చేసి చూడండి. ఇది జరగకపోతే నా కామెంట్ సెక్షన్కి వచ్చి మీరు వేసుకోండి. చెప్తున్నది వేసుకోండి అని. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. 21 డేస్ న్యాచురల్గా, అంటే మంచి చెట్లు ఉన్న ప్లేస్లో వాకింగ్ చేయండి. 21 డేస్ మంచి అది కూడా 4 to 5 కానీ 5 to 6 కానీ. మరి ఇవి దాటితే మాత్రం నువ్వు ఎన్ని రోజులు చేసినా వేస్ట్. ఈ టైమ్స్లోనే చేయాలి, అప్పుడే మీకు బేబీ హెయిర్ గ్రో అవుతుంది. దీంతో పాటు రెండోది, ఒక 1/2 అవర్ ఎండకి నించండి. ఒక 1/2 అవర్ పొద్దున్నే వచ్చే ఎండకు ఉండండి, సన్షైన్. ఓకేనా? ఎండకి అర్థమవుతుంది. ఒక 1/2 అవర్ ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే, ఇవన్నీ స్టెప్స్ పాటించలేను అనుకుంటే మాత్రం ఈ వీడియో చూడకండి. ఇంకా టైం వేస్ట్, అనవసరం. పాటించగలుగుతాను అనుకుంటే చూడండి. ఎన్నెన్నో చేసింటారు ప్రయోగాలు. ఆ హెయిర్ ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్, ఏదేదో ప్లాంటేషన్స్, తోలు తోడుకుని ఇవన్నీ చేసి ఉంటారు కదా. ఏవి అవసరం లేదు. 21 డేస్ న్యాచురల్గా మీరు ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా అరౌండ్ 1 అవర్ 4 to 5 కానీ 5 to 6 కానీ మంచి పార్క్లో, చెట్లున్న పార్క్లో వాకింగ్ చేస్తే చాలు. స్టెప్ 2 చెప్పాను, సన్షైన్, ఎండకి ఒక 1/2 అవర్ పొద్దున్న ఉదయాన్నే వచ్చి. థర్డ్ది 200 to 500 ml వాటర్ ఎవ్రీ 1 అవర్. ఆల్మోస్ట్ అన్ని వీడియోలో చెప్తున్నాను, ఎందుకంటే వాటర్ ఈజ్ ద కీ ఫర్ అవర్ హెల్త్. వాటర్ ఈజ్ ద కీ. ఇది ఎవ్వరు చెప్పలేరు, ఎక్కడ ఐ డాక్టర్ చెప్పరు, ఎక్కడ మీరు వినుండరు. నేను చెప్తున్నా, పర్ఫెక్ట్గా వాటర్ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. దానివల్ల దాని బెనిఫిట్స్, వాటర్ బెనిఫిట్స్ అన్నీ నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రజెంట్ అయితే మనం నా వీడియో ప్రకారం హెయిర్ గ్రోత్ గురించి చెప్తున్నా. ఖచ్చితంగా పాటించండి. వీలైతే 2 రోజులకోసారి 3 రోజులకోసారి మీ దగ్గర ఉన్న కోకోనట్ ఆయిల్ హెడ్కి అప్లై చేసుకోండి. నైట్ అంతా ఉంచేసేయండి. పొద్దునే హెడ్ వాష్, అదే స్నానం చేసేయండి. హెడ్ వాష్ చేస్తారో, మొత్తం స్నానం చేస్తారో, హెడ్ బాత్ చేస్తారో, అది మీ ఇష్టం. ఇది చేసిన తర్వాత 21 డేస్. ఇంకోటి, మనం ఏ పని చేస్తున్నా కూడా కొంచెం ప్రకృతి సహకరించాలి. అంటే ఏ రిలీజియన్ అయినా కానీ ప్రకృతి సహకారం ఉండాలి. సో ఏ రిలీజియన్ వల్ల ఆ రిలీజియన్స్, అది ఏ రిలీజియన్ అయినా సరే, ఒక 5 minutes దేవుడి పేరు, మనకేం కావాలి అది దేవుడు చెప్పడం తప్పలేదు కాబట్టి. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ ఏదైనా తినేయండి, ఇబ్బంది ఏం లేదు. సో హెయిర్ గ్రోత్ గురించి చెప్తున్నాను. ఏదైనా తినేయండి, పత్యాలు గిత్యాలు ఏమి లేవు, కానీ జస్ట్ ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఉదయాన్నే లేవాలి, 1 అవర్ వాకింగ్ చేయాలి, అది కూడా న్యాచురల్గా, అదే మొత్తం మంచి ట్రీస్ ఉన్న పార్క్లో. సెకండ్, సన్షైన్కి, ఎండకు ఉండాలి. థర్డ్ పాయింట్ గుర్తుంది కదా మీకు, నాకైతే మర్చిపోయినా నేను. జోక్స్ అపార్ట్, ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి.
200 to 500 ml వాటర్. అది ఈ 3 పాటించండి, ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్, మీ బేబీ హెయిర్ని చూస్తారు 100% షూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.